విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతోంది. భక్తులు పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ రాణి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈరోజు 6 గంటల సమయంలో ఆలయ సిబ్బంది హోమగుండం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3 చోట్ల హోమగుండాలు ఏర్పాటు చేసి భక్తులకి వాటిని దర్శించుకునే అవకాశం అయితే కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు. ఈ తరుణంలో భక్తులకి ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అధికారులు అందరూ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు కూడా నియంత్రించేందుకు పోలీసులు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వేలాది మంది అమ్మవారి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని హోమగుండాలని దగ్గరకు వచ్చి నేతి టెంకాయలు ఏవైతే వాళ్ళు తీసుకొచ్చారో అవన్నింటిని కూడా హోమగుండంలో వేస్తున్నారు. తమ కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి వీళ్ళందరూ కూడా వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఈ 5 రోజుల పాటు జరగనుంది. ఈ రోజు ప్రారంభమైన ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 7 లక్షల మంది భవానీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. భవానీ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? శ్రీకాకుళం జిల్లా హెర్మల్ నుంచి వచ్చాం భవానీ. అమ్మవారి దర్శనం సూపర్గా ఉంది. మొదటి రోజు కాబట్టి హ్యాపీగా ఉంది. ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు బాగానే చేశారు. ఇంకా ముందుగా ఇంకా కార్యక్రమాలు బాగా చేస్తారని అనుకుంటున్నాము. భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దర్శనం ఎలా జరిగింది? దర్శనం మటుగా ఫ్రీగా బాగా మంచిగా జరిగింది. దర్శనం ఎప్పుడు ఇలాగా జరగలేదు, అలాగా బాగా జరిగింది దర్శనం. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు భవానీ? శ్రీకాకుళం జిల్లా భవానీ, ఎర్రమండలం శ్రీకాకుళం జిల్లా. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జై మా భవానీ, జై మా దుర్గా, జై మా కాళీ, జై మా. ఈ ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి? ఎలా మీకు దర్శనం ఎలా జరుగుతుంది? భక్తులతో అక్కడ ఎలా ఉంది? బాగుంది భవానీ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే భక్తులు మాత్రం బాగానే వస్తున్నారు. అందరూ కలిసి ప్రస్తుతానికి ఏంటంటే ఎవరైనా కానీ పోలీసులే కానీ ఇటు మీడియా వాళ్ళు కానీ అందరూ వస్తున్నారు. ఏంటంటే ఎలా జరుగుతుంది ఏంటంటే అందరూ అడుగుతున్నారు. ఇటు పోలీసులు అయితే ఇప్పుడు సెకండ్ బాగానే అన్నీ చూసుకుంటున్నారు. అటు వచ్చేసి మామూలుగా దర్శనం కూడా బాగా జరుగుతుంది. అందరికి ఎవరికి ఇబ్బంది లేదు. భక్తులు అందరూ బాగానే వస్తున్నారు. అందరూ ఎవరిని అడిగినా కానీ బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేదు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి వచ్చాను. అన్ని బాగా జరుగుతున్నాయి ఇక్కడ. దర్శనం ఇదంతా ఎలా జరిగింది? అంతంగా జరుగుతుంది. సేవకులం మేము. ఇది భక్తులైతే దర్శనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఉన్నారు. మేడం, మీకు దర్శనం ఎలా జరిగింది? మీరు ఏ ప్రాంతం నుంచి? చిత్తూరు నుంచి వస్తుంది. దర్శనం బాగా జరిగింది. ఖాళీగా ఉండింది. దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? బాగా చేశారండి. అన్నదానం బాగా చేశారు. వాటర్ ప్యాకెట్స్ లైన్లో వచ్చే వాళ్ళకి అందరికీ కరెక్ట్గా ఇచ్చారు. ఏర్పాట్ల పైన అయితే భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమంలో సుమారు 6 లక్షల మంది పాల్గొంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భక్తులకు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే గతంలో జరిగాయో అనుభవాలని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని చెప్పేసి ఆలయ అధికారులు కానీ పోలీసులు కానీ చెప్పారు. అలాగే విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ రహదారులన్నిటి కూడా కట్టుదిట్టమైన పోలీసులు అందరూ కూడా చర్యలు అయితే చేపట్టారు. ఎవరికి భక్తులు అమ్మవారి దర్శనాని కోసం వచ్చే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు అయితే చేపట్టారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ఓవర్ టు స్టూడియో.